చివరిగా జీవ కిరీటం అని ఒకటి ఉన్నది. జీవ కిరీటము ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు మీకు శ్రమ కలుగును. ప్రాణాపాయము వచ్చినను నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఆమేన్. జీవ కిరీటమైన, అలాగే నీతి కిరీటమైన జీవ కిరీటమైన. బాగా గమనించండి. శ్రమ వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఆయన నామము నిమిత్తము నీవు నిలబడినప్పుడు, హతసాక్షి అయినప్పుడు, ఆయన నామము నిమిత్తము నువ్వు ముందుకు కొనసాగేటప్పుడు దేవుడిచ్చేటువంటి పరిస్థితి. బాగా గమనించండి. ఎంతకాలం ఉంటామండి భూమి పైన మనం? 80 ఏండ్ల, 90 ఏండ్ల, 100 ఏండ్ల, 120 ఏండ్ల? ఇప్పుడున్న అన్ని కల్తీలలో ఎప్పుడు పోతామో తెలియని పరిస్థితులు కొన్ని వస్తాయి. ఇప్పుడున్నటువంటి తెగుళ్లలో, వైరస్ల్లో, వాటిల్లో ఎప్పుడు పోతామో తెలియని పరిస్థితులు. దేవుని ఎదుట ఒకనొక రోజు నువ్వు నిలబడే రోజు వస్తుంది కదా. దినకరన్ గారు ఒక పాట పాడారు. ఏంటి అని అంటే, సోలిపోవలదు మనసా సోలిపోవలదు, జీవ కిరీటము పొందువేళ ఎంత ఆనందము, ఎంత సంతోషం. ఆ పాట వింటున్నప్పుడు ఒక ప్రత్యేకమైన ప్రత్యక్షత నాకు దేవుడు దయచేశాడు. ఆ కిరీటం పెట్టేటప్పుడు అంట వేల మంది, లక్షల మంది, కోట్ల మంది దేవుని యొక్క బిడ్డలందరూ కూడా చూస్తుంటారు. అందరూ చూస్తున్నారు. ఇప్పుడు వచ్చి దేవాది దేవుడు ఆయన ఒక కిరీటము తీసుకొని వచ్చి ఒకరి మీద పెడుతున్నప్పుడు ఆ కిరీటము పెడుతున్నటువంటి వ్యక్తి దేవుని వైపున చూస్తున్నాడు. ఎవరి వైపున? హల్లెలూయా. కిరీటము లేనటువంటి వారు ఎవరు? కిరీటము లేనటువంటి వారు కిరీటం వైపున చూస్తున్నారు. అప్పుడు అనుకుంటున్నారంట, ఏంటి అని అంటే, ఇంకొక 5 మందికి సువార్త చెప్పింటే నాకు ఆ కిరీటం వచ్చునేమో, ఇంకొంచెం దేవుని నామము నిమిత్తము నేను శ్రమపడి ఉంటే నాకు ఆ కిరీటం వచ్చునేమో, ఇంకొంచెం పరిశుద్ధంగా, నీతిగా నేను బ్రతికింటే, దేవుని నామము నిమిత్తము నేను బ్రతికుని ఉంటే నాకు ఆ కిరీటం వచ్చునేమో. హల్లెలూయా. ఇంకొంచెం కాలము దేవుని నామము నిమిత్తము విశ్వాసముతో నేను కొనసాగి ఉంటే, అవసరమైతే నేను శ్రమ నొంది ఉంటే, జైలుకు వెళ్ళి ఉంటే, మరణమై ఉంటే, హల్లెలూయా, నాకు ఆ కిరీటం వచ్చునేమో. అదిగో నా పాపంలో నేను పడిపోయి నా కిరీటాన్ని పోగొట్టుకున్నానే. సువార్త ప్రకటించకుండా ఆ కిరీటాన్ని పోగొట్టుకున్నానే. ఆ పరిస్థితులలో అయ్యో ఇంకొంచెం కష్టపడి ఉంటే బాగుండే, ఇంకొంతకాలము నేను సేవలో, ఇంకొంతకాలము సువార్త, ఇంకొంతకాలం ఆ శ్రమలు నేను అనుభవించింటే బాగుండునే. నా విశ్వాసమును 10 మంది ఎదుట నేను ఇంకా గట్టిగా ఒప్పుకొని ఉంటే బాగుండునే. అయ్యో నేను పోగొట్టుకున్నానే. నిత్య జీవం అంతటికి నేను పోగొట్టుకున్నానే. ఆ కాలం అంతటిని పరలోక రాజ్యంలోనికి అడుగు పెట్టిన తర్వాత ఇక మరణము లేదు. అది నిత్యత్వము. అంతకాలము ఆ కిరీటము నా ఎదుట లేదే, నేను పోగొట్టుకున్నానే. ఎందుకు పోగొట్టుకున్నాను? నా స్వార్థము నిమిత్తము, నా పాపము నిమిత్తము, నా అవిశ్వాసము నిమిత్తము, నా అల్ప విశ్వాసము నిమిత్తము వీటిని పోగొట్టుకున్నానే అని బాధపడేటువంటి వారు చాలా మందే ఉంటారు.